స్టార్టింగ్ ఏ వాల్యూ ఎంత, a is equal to 1. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి ఇక్కడ, సో కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 1 less than or equal to 3. కండిషన్ రాస్తున్నాను, 1 less than or equal to 3. కండిషన్ ట్రూ నా ఫాల్స్, ట్రూ. ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఎప్పుడైతే నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత, 2. సో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. నెక్స్ట్ 1 సెకండ్ కంట్రోల్ పైకి వెళ్తుంది. 1 సెకండ్ కండిషన్ ఏంటి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఏలో ఉన్న వాల్యూ ఎంత, 2. 2 less than or equal to 3. Less than or equal to 3. Yes, condition true కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 3. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ ఎంత, 3. నెక్స్ట్ 1 సెకండ్ మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత, 3. సో కండిషన్ ఏమొస్తుంది ఇక్కడ, 3 less than or equal to 3. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ నెక్స్ట్కి వస్తుంది. నెక్స్ట్కి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది, 4. 1 సెకండ్ కంట్రోల్ పైకి వెళ్తుంది. ఇక్కడ మనకి 4 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత 1 సెకండ్ కంట్రోల్ పైకి వెళ్తుంది. మన కండిషన్ ఏంటి ఇక్కడ, 4 less than or equal to 5. సో 4 less than or equal to 3. 4 less than or equal to 3. కండిషన్ ట్రూ నా ఫాల్స్, ఫాల్స్. దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్కి వస్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 5 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏలోకి వాల్యూ 5 ప్లస్ 10 అంటే వాల్యూ ఎంత, 15 ఇక్కడ రీప్లేస్ అయ్యి 15 అనే వాల్యూ పర్సంటేజ్ డీలోకి వస్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 15. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 2, 3, 4, 15 ఇస్ ద అవుట్పుట్.